నందు ప్రేమిన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 80వ కీర్తన 10వ వచనము. దాని నీడ కొండలని కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. ఈ మాటలు మనము 80వ కీర్తనలో చూస్తున్నాము. దాని నీడ కొండలని కప్పును. దాని అంటే దేని నీడ అని మనకి తెలియాలి అని అంటే మనము పై వచనాల్లో చూడాలన్నమాట. 8వ వచనం చూస్తే, నీవు ఐగుప్తుల నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఐగుప్తులో నుండి నువ్వు ఒక ద్రాక్షావళిని తెచ్చితివి అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నారు. ఈ మాట దేనికి చెప్పబడింది అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు దానిని ఒక ద్రాక్ష తీగగా చూస్తున్నారు. దానికి ఒక స్థలాన్ని నువ్వు సిద్ధపరిచావు, అన్యజనులను వెళ్ళగట్టి ఆ ప్రాంతాల్లో వారిని నువ్వు నాటావు. అది ఎంతగా ప్రబలారు అని అంటే దాని నీడ కొండలను కప్పాను. ద్రాక్షావళి అంటేనే అది ఒక అంటే ప్రాకే చెట్టుగా చూస్తాం, వల్లి అనమాట. దానికి ఒక ఆధారం లేకపోతే ఎదగదు. అలాంటి ద్రాక్షావళిని దేవుడు తీసుకొచ్చి నాటితే అంట దానికి దేవుడే ఆధారంగా ఉండడం వల్ల అది కొండలను కప్పిందంట. అంటే దేవుడు ఇశ్రాయేలీని ఐగుప్తులో నుండి తీసుకొచ్చి అన్యజనుల ప్రాంతంలో నాటితే వారు ఎంతగా ప్రబలారు అని అంటే కొండలను కప్పెను. అంటే కొండలు లాంటి గొప్ప గొప్ప దేశాలని కప్పేశారు అని చెప్తున్నారు. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించిన. దాని తీగలు దేని కలుగుని అంట దేవుని యొక్క దేవదారు వృక్షములకు ఆవరించిందట. అంటే దేవదారు వృక్షములు బలమైనవిగా చూస్తాము, అంటే మంచి కర్రగా చూస్తామన్నమాట. అటువంటి దేవదారు చెట్లు, ఆ దేవదారు వృక్షములని ఈ తీగలు ఆవరించాట. అంటే చిన్నగా ఇశ్రాయేలీలు చిన్నగా బానిసలుగా ఉన్నవారిని తీసుకొచ్చి అన్యజనుల ప్రాంతాన్ని ఇచ్చినప్పుడు దేవుడు వారికి కాపరిగా ఉండి నడిపించడం వల్ల వారు గొప్పవారయ్యారు. కొండలని వాటి తీగల కొండలకి అవి కప్పయ్యట. దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించాయంట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని తీసుకొచ్చినప్పుడు, దేవుడు మన జీవితాలను ప్రారంభించినప్పుడు మనం కూడా చూడ్డానికి చిన్నదిగా ఉంటాము, ఒక తీగలాగా ఉంటాము. ఎవరైనా పెరికేస్తే పెరికివేయబడే వారిలాగా మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుడే మనకు ఆధారం అని మనం ఎదుగుతామో పెద్ద పెద్ద కొండల్ని కూడా మన నీడ క్రిందకు వస్తాయి. పెద్ద పెద్ద వృక్షాలను కూడా మనము ఆవరించి ఉంటాము, మనల్ని బట్టి ఆటికి పేరు వస్తాయి అని ఇక్కడ తెలియజేయబడుతుందన్నమాట. ఇశ్రాయేలీని ఒక తీగగా తీసుకొచ్చి దేవుడు నాటితేనే అంతగా ఆశీర్వదించిన దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. మనం ఎప్పుడైతే ఆయన్ని ఆధారం చేసుకుంటామో మనకు ఎవరైతే మృంగేయాలని చూస్తారో వాళ్ళు మన నీడి కిందకు వస్తారు అని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా వారున్న తక్కువ స్థితిని కాకుండా దేవుడు వారి జీవితాల్లో చేయబోయే స్థితిని జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ అలాంటి ఆలోచన కలిగిన వారమే దేవుని మీద ఆధారపడుతూ ఎదిగే వారముగా ఉందుముగాక. దేవుని కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.